కొంతమంది దాకాన పెట్టాలి అంటుర్రు, ఇంకొంతమంది ఏమో హోటల్ లెక్క మార్చాలి అంటుర్రు. ఈగింతమంది రాష్ట్రపతి ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఉంటారు, అట్లా వాడుకోర్రి అని అంటుర్రు. ఋషికొండ మీద పాత సర్కారోళ్ళు కట్టిన ప్యాలెస్ను ఏం చేయాలో సమజైతలేదు అని అంటుర్రు ఏపీ సర్కారోళ్ళు. అయితే ఢిల్లీలో కొత్తగా గద్దెనెక్కిన సర్కారోళ్ళు మాత్రం ఆలోచన చేయకుండా వ్యవహారం తేల్చిపారేసిర్రు. చూడుర్రు ఏమైందో. అట్లిట్లా 27 ఏండ్ల తర్వాత పువ్వు పార్టీ వాళ్ళు ఢిల్లీ ఎలక్షన్లలో గెలిచిండ్రు. ఫలితాలు ఎప్పుడో వచ్చినాయి కానీ ముఖ్యమంత్రి మాత్రం గురువారం సీట్లే కూకున్నది. ఎవరిని చేస్తారు, ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అని వారం 10 దినాలు ముచ్చట్లు గట్టిగానే నడిచినాయి కానీ అన్ని తీర్ల ఆలోచనలు చేసి ఆఖరికి రేఖా గుప్తా మేడంను సీట్లే కూసబెట్టిండ్రు. రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకార కార్యం జోరుగా చేసిండ్రు. ప్రధానమంత్రి సారు తతిమ లీడర్లంతా పోయిండ్రు. మన దిక్కుకేంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు పోయిండ్రు. ఇక ప్రమాణ స్వీకారం చేయకముందే ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మేడం పాత ముఖ్యమంత్రి కట్టుకున్న శీష్ మహల్ను ఏం చేస్తారనే ముచ్చట మీద మాట్లాడింది. గా పాత ముఖ్యమంత్రి ఇంటిని మ్యూజియం లెక్క మారుతారట. ఎన్నికల టైంలో శీష్ మహల్ అని బాగా ప్రచారం చేసిండ్రు పువ్వు పార్టీ వాళ్ళు. పబ్లిక్ పైసలు ఖరాబు చేసిండ్రని ప్రచారం చేసిండ్రు. అసోంటిది ఇప్పుడు మళ్ళా గంటలనే పోయి ఉంటే మంచిగా ఉండదు అన్నట్టు ఆలోచనలు చేసిండ్రట. అందుకే కొత్త సీఎంకు వేరే ఇల్లు చూస్తారట. పాత సీఎం కట్టుకున్న మాల్ను మ్యూజియం లెక్క మారుతారట. మరిగా ఢిల్లీలో పాత సీఎం కట్టిన శీష్ మహల్ వ్యవహారం వచ్చి రాగానే తేల్చి పారేసిండ్రు పువ్వు పార్టీ వాళ్ళు. ఇటు ఏపీలో ఋషికొండ ప్యాలెస్ వ్యవహారం అయితే ఇంకా తేలుతనే లేదు అనుకుంటారట ఇప్పుడు పబ్లిక్. మరిగా చూడాలి ఏం చేస్తారో. ఇక అది అట్లుంటే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి కూడా గంధం రంగు బట్టలే కట్టుకొని పోయిండు డిప్యూటీ సీఎం పవన్ సారు. అది చూసి ప్రధానమంత్రి మోదీ సారు జర మజాకు చేసిండట. అన్ని ఇడిచిపెట్టి హిమాలయాల గిట పోతున్నారా ఏంది అని పెద్ద సార్ అంటే మస్తు పనున్నది అట్టెట్ట పోతా అన్నట్టు సమాధానం చెప్పిండట పవనాలు సారు. ప్రధానమంత్రి సారుకు ఏపీ డిప్యూటీ సీఎంకు నడుమ దోస్తాను మంచిగానే ఉన్నది కదా అనుకుంటారట ఈ ముచ్చట చూసిన పబ్లిక్.